సార్ ఆ రోజు. అంటే బుచ్చరీ షాప్స్ ఉంటాయి కదా, ఎగ్జాక్ట్లీ. ఆ బుచ్చరీ షాప్స్లో మన మహిళల్ని బట్టలు లేకుండా వాళ్ళ జుట్టులతో ఏలాడదీశారు సార్. అండ్ నిలువుగా నరికేశారు. అంటే వీళ్ళకి హ్యుమానిటీ లేదు. అంటే నీకు ఒక దేశం కావాలి అన్నప్పుడు నేను ఎలా తెచ్చుకున్నాను స్వాతంత్రం సార్? హౌ డిడ్ ఐ గెట్ ది ఫ్రీడమ్? మనం 1857 స్టార్ట్ పాయింట్ అనుకుందాం. 1857 టు 1947 90 సంవత్సరాలు మనం ఓపికతో లేవా? అంటే నువ్వు ఒక దేశం కావాలని చెప్పేసి మనుషుల్ని చంపేస్తావా? మనుషుల్ని చంపే విధానం కూడా చూడండి ఎంత అరాచకం అసలు అది. స్పెసిఫికలీ హిందూ విమెన్ని స్పెసిఫికలీ హిందూ కమ్యూనిటీని టార్గెట్ చేయాలి. మెసేజ్ ఏంటంటే హిందూ కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కలిసి ఉండలేరు. ఈ మెసేజ్ ఇవ్వాలంటే అరాచకం జరగాలి. ఇది అంతెందుకు సార్, ఖుష్వంత్ సింగ్ ఫేమస్ రైటర్, ఆయన ఒక బుక్ రాశాడు సార్, ట్రైన్ టు పాకిస్తాన్. మీకు గూస్ బంప్స్ వస్తాయి. అంటే